నమస్కారం. రైతు రంజని కార్యక్రమానికి స్వాగతం. నేను సహస్ర. రైతు కమిషన్ సికింద్రాబాద్లోని బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టింది. ఉదయం 6 గంటలకే బోయిన్పల్లి మార్కెట్కు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, సభ్యులు రాములు నాయక్, భవానీరెడ్డి చేరుకున్నారు. పొద్దున్నే రైతు కమిషన్ మార్కెట్ యార్డుకు రావడంతో కొందరు అధికారులు కంగుతిన్నారు. దాదాపు గంటన్నర వరకు మార్కెట్లో పర్యటించి అక్కడ సమస్యలు, అధికారుల నిర్లక్ష్యం గుర్తించారు. రైతులు, వ్యాపారులతో మాట్లాడారు కమిషన్ చైర్మన్, సభ్యులు. ఇకపోతే ఇతర రాష్ట్రాల నుండి బోయిన్పల్లి మార్కెట్ కు వచ్చిన రైతులు, వ్యాపారులతో మాట్లాడిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరామరెడ్డి, సభ్యులు మాట్లాడిన వివరాలు కూడా తెలుసుకున్నారు. గత 4 రోజులుగా మార్కెట్ సెక్రటరీ అందుబాటులో లేడని తెలియడంతో కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయిన్పల్లి మార్కెట్ లో రైతుల నుండి కొనుగోలు, అమ్మకాలపై ఆరా తీసింది. అధికారులు ఛాంబర్లు, రసీదులు, అటెండెన్స్ రిజిస్టర్ రికార్డులను చెక్ చేశారు. పలు రాష్ట్రాల నుంచి నగరానికి కూరగాయలు కూడా తీసుకువస్తున్నారు. బోయిన్పల్లి మార్కెట్ లో అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన డేటా సేకరించింది. కూరగాయ వ్యర్థాల ద్వారా నిర్వహించేటువంటి బయోగ్యాస్ ప్లాంట్ ను కమిషన్ సభ్యులు పరిశీలించారు. కానీ ప్లాంట్ పనిచేయడం లేదు. ఏం చేస్తున్నారని అధికారులను కమిషన్ చైర్మన్ ప్రశ్నించారు. బోయిన్పల్లి మార్కెట్ కు ఇతర రాష్ట్రాల ఏపీ నుంచి నెల్లూరు, తమిళనాడు నుంచి చెన్నై, యూపీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్రాల నుంచి కూరగాయలు వస్తున్నాయని తెలుసుకున్నారు. బోయిన్పల్లి మార్కెట్ ను పరిశీలించిన బృందంలో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి, అలాగే సభ్యులు రాములు నాయక్, భవానీరెడ్డి, కమిషన్ అధికారులు హరిహర వెంకట ప్రసాద్, మహేష్ తదితరులు ఉన్నారు. ఆకస్మిక తనిఖీలతో వ్యవసాయ మార్కెట్ లో అలర్ట్ అయింది. ఉదయం 6 గంటలు అంటే ఆ సమయానికి కొన్ని పనులు మొదలవుతుంటాయి. కానీ అంతా సరిగ్గా ఉందా, రసీదులు కరెక్ట్ ఉన్నాయా లేదా, అధికారులు వస్తున్నారా అని చెక్ చేసేందుకు రైతు కమిషన్ చైర్మన్, సభ్యులతో కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో బోయిన్పల్లి వ్యవసాయ మార్కెట్ కు వెళ్లి అక్కడి సిబ్బందికి షాక్ ఇచ్చారు. కొందరు అధికారులు అందుబాటులో లేకపోవడం పైన చైర్మన్ కోదండరామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకృతికి ఎంతో మేలు చేసే బయోగ్యాస్ ప్లాంట్ నడవడం లేదని గుర్తించిన కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని భావిస్తుంది. మార్కెట్ లో కొనుగోలు, విక్రయాలు ఎలా జరుగుతున్నాయో రైతు కమిషన్ సునిశ్చితంగా పరిశీలించింది. ఇతర వ్యవసాయ మార్కెట్లలో సైతం ఎప్పుడైనా తనిఖీలు జరిగే అవకాశం ఉందని మిగతా మార్కెట్లలో అధికారులు, సిబ్బంది అప్రమత్తమయ్యారు.